హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఈరోజు ఒక పొటాటో పీస్ డిష్ చేయబోతున్నాను. ఇది ఒక ఫెంటాస్టిక్ అయిన డిష్ ఫర్ నాన్, చపాతీస్, రైస్. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు పొటాటోని పీస్ని ఫస్ట్ సెమీ కుక్ చేసేసుకుంటాము. సో ఇది చాలా 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 ఈజీ అయిన రెసిపీ. సో ఇప్పుడు చూడొచ్చు మీరు, పొటాటో పీస్ వచ్చేసి సెమీ కుక్ అయింది. సో మీరు చూసుకోండి ఒకసారి, సెమీ కుక్ అయింది అంటే తీసేసుకుంటాము. సో ఇప్పుడు మిక్సీ వేసేసుకుంటాము మసాలా కోసము. ఇక్కడ నేను వచ్చేసి 3 టొమాటోస్ వేసుకుంటున్నాను. చిన్నదైతే 5, పెద్దదైతే 3. సో టొమాటో, జింజర్, గార్లిక్ 10 క్లౌస్ ఎత్తుకున్నాను. జింజర్ గార్లిక్ కింద కమ్మి, ఓకేనా. సో దీన్ని మిక్సీ పట్టేసుకుంటాము. సో ఇలా ఫైన్ పేస్ట్ అయ్యే వరకు మిక్సీ పట్టుకోండి. సో ఇప్పుడు కడాయి పెట్టేసుకొని గ్రేవీ తయారు చేసుకునేస్తాము. సో నేను ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. కలుముసుకొని ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను. ఒక్కసారి ఇంత టేస్టీగా తింటే ఏం తప్పలేదులేండి. సో ఇప్పుడు గీ మెల్ట్ అయిన తక్షణమే మనము జీరా 1 టేబుల్ స్పూన్ వేసుకునేస్తాము. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసుకున్నాను. చిన్న ఆనియన్స్ అయితే 2 ఎత్తుకోండి. సో ఆనియన్స్ని వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా వేగించుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి కరివేపాకు వేసేసుకుంటాము. బాగా టాసీ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటాము. ఆనియన్స్ వచ్చేసి వేగడానికి విన్నా. సో ఇప్పుడు మీరు చూడొచ్చు కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు గ్రైండ్ చేసిన పేస్టులు అన్నీ వేసేసుకుంటాము. సో ఇది వచ్చేసి ఇదిను అంతేనే గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా వేగించుకుంటాము. పచ్చివాసన అన్నీ పోయి అది కలర్ చేంజ్ అవుతుంది. సో అప్పుడు మనము పౌడర్స్ వేసుకునే స్టార్ట్ చేస్తాము. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఆయిల్ అంతా పైన తేలుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యింది, ఆయిల్ పైన తేలుతుంది. సో ఇప్పుడు మనము 1/2 టేబుల్ స్పూన్ పసుపు బాగా మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాము. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను రెడ్ చిల్లీ కానీ గ్రీన్ చిల్లీ కానీ ఏమీ యూటిలైజ్ చేసింది దీంట్లో. సో బాగా కలిపేసుకునేసి మనము ఒక 3 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసేసుకుంటాము గ్రేవీ కోసము. సో గ్రేవీని బాగా కలుపుకునేయండి. సో ఇప్పుడు మనం సెమీ కుక్ చేసుకున్నట్లు పొటాటో మళ్ళీ పీస్ది ఇప్పుడు వేసేసుకుని కలుపుకునేస్తాం. ఎందుకంటే పొటాటో పీస్ కూడా కారం అనేది పట్టాలి, దానికోసము. సో ఇప్పుడు వచ్చేసి శనగపిండి ఎత్తుకున్నాను నేను 2 టేబుల్ స్పూను. దీనికి వాటర్ పోసేసుకుంటాము. ఎందుకంటే చారు వచ్చేసి చాలా నీళ్ళగా ఉంటే బాగోదు, చాలా గట్టిగా ఉంటాను అన్నాలు కానీ కలుపుకొని తినేకి అవ్వదు. దానికోసము ఈ శనగపిండిని కలుపుకుంటే గ్రేవీగా తిక్కుగా బాగుంటుందని నేను శనగపిండిని వేసుకుంటున్నాను. నీళ్ళు పోసేసుకుంటాము. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇలాగే మనము నాన్కి చపాతీలు కానీ తింటేను యమ్మీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను కొంచెం నీళ్ళు పోస్తున్నాను. సో బికాస్ మసాలాస్ అన్నీ ఇంకా పచ్చిగానే ఉంది. సో ఇది బాగా వేగాలి. వేగినాక మనము మిగతా ఇంకా పెప్పరు మళ్ళీ గరం మసాలా పౌడర్స్ ఉంది వేసేసుకుంటాం లాస్ట్లో. సో కలుపుకునేసి ఒక 10 నిమిషాలు వేగనిస్తాము. చూడొచ్చు మీరు ఇప్పుడు
ఆయిల్ అంతా పైన వస్తుంది. సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకునేసి అసినోఫోటో వేసుకునేస్తాము. కొంచెం ఇప్పుడు అసినోఫోటో వేసేసుకుంటాం, అంటే ఇంగు కొంచెం ఒక చిన్న స్పూన్ ఒకటి వేసేస్తాము, బాగా కలుపుకునేస్తాము. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ట్యాంగినెస్ కోసము లైమ్ జ్యూస్, హాఫ్ లైమ్ ఇది. సో దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకుంటాము. 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను పెప్పర్ పౌడరు. సో మసాలాస్ అంటే కొంచెం స్పైసీగా, ట్యాంగీగా, జ్యూసీగా ఉంటేనే కదా బాగుంటుంది. సో నేను ఇక్కడంతా మైన్యూట్గా, మీడియంగానే వేసినాను. ఇప్పుడు కొరియాండర్ లీవ్స్ వేసేసాను. సో మిక్స్ చేసుకునేస్తాము. సో ఇప్పుడు మనము కస్తూరి మేతి వేసుకుంటాము. సో దీన్ని వచ్చేసి రబ్ చేసి వేస్తాము. సో ఈ కలర్కి కొంచెం గ్రీనరీ అక్కడ, సో యమ్మీగా ఉంది చూసేకేనే. సో బాగా కలిపేసుకుంటాము. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అయింది గ్రేవీ. పొటాటోస్ పీస్ కూడా బాగా బాయిల్ అయింది. సో నేను స్టార్టింగ్ 1 స్పూన్ వేసినాను, ఆయిల్ బాయిల్ కావాలి బిన్నా అనేసి. సో ఇప్పుడు వచ్చేసి తిరిగా కొంచెం సాల్ట్ వేసాను గ్రేవీకి తగినంత. బికాజ్ సాల్ట్ చాలా వేసేస్తే తక్కువ చేసుకునే, కానీ తక్కువ వేసుకుంటే మనం కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, దానికోసము. సో ఇప్పుడు నేను ఫైనలీగా గరం మసాలా పౌడర్ వేసేస్తున్నాను లాస్ట్. సో దీన్ని వేసుకొని బాగా కలుపుకునేసి ఒక బాయిల్ వచ్చిన తక్షణమే సర్వ్ చేసేసుకుంటాము. సో మీరు చూడొచ్చు ఇప్పుడు బాయిల్ అయింది. ఆఫ్ చేసి స్టవ్ సర్వ్ చేసేసుకుంటాము. సో యమ్మీ టేస్టీగా ఉంది. సో నేను ఇక్కడ డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను. మీకు ఏమైనా ఈ రెసిపీ నచ్చినట్లయితే బిగ్ థమ్స్ అప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. యాజ్ దెర్ ఇస్ నో ఛార్జెస్, అండ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను ఈ రెసిపీని టేస్ట్ చేసి తినేపోతున్నాను. స్టే హ్యాపీ, టాటా, బాయ్ బాయ్.